హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా స్వీట్ కార్న్ ఎలా చేసుకోవాలనేది, మసాలా ఎలా తయారు చేసుకోవాలి అవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇక్కడ నేను స్వీట్ కార్న్ పైన ఉన్న లేయర్స్ అన్నీ తీసేసి ఒక్కొక్కటికి ఒక 3 పీసెస్గా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 పీసెస్గా అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదండి, ఇలా స్వీట్ కార్న్ని 6 పీసెస్గా నేను వచ్చేటట్లు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్నపిల్లలకు కూడా ఈజీగా తినొచ్చు ఇలా ఉంటే. మరో పక్క నేను ఒక బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, కొంచెమే వాటర్ తీసుకున్నాను, మరి హాఫ్ తీసుకోలేదు, అలానే ఫుల్ కూడా తీసుకోలేదు. ఈ స్వీట్ కార్న్ పీసెస్ని ఆ వాటర్లోకి వేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. బాయిల్ చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్ మీద ప్లేట్ క్లోజ్ చేసి ఉడికిపెట్టుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ని 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఒకసారి బాయిల్ అయిన స్వీట్ కార్న్స్ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. మరో పక్క ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం మిరియాల పొడి. మీకు మిరియాల పొడి అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదంటే వేసుకోవచ్చు. అది కూడా కొంచెమే వేసుకోండి, మిరియాల పొడి ఎక్కువ ఏం అవసరం లేదు, లేదంటే ఘాట్ ఎక్కువ అవుతుంది. ఇందులోకి ఫుల్గా మిక్స్ చేసేసుకొని అందులోకి కొంచెం లెమన్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడే టేస్ట్. ఇలా లెమన్ అందులోకి పిండేసుకొని మసాలా అంతటిని మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్కి ఈ మసాలాని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకొని మీరు హ్యాండ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే స్పూన్తో లేదా లెమన్తో అయినా, అదే లెమన్తో అయినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. లెమన్తో అప్లై చేస్తే ఏంటంటే ఈ పౌడర్ అంతటిని లెమన్ తడి ఉంటుంది కాబట్టి అందులోనే స్టోర్ అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ యూజ్ చేసి బాయిల్డ్ అయిన కార్న్కి అప్లై చేస్తున్నాను. సింపుల్గా ఇలా మసాలా కార్న్ ఎలా చేయాలో చూశారు కదండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఎవరైనా తినచ్చండి, పెద్దలు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు. మళ్ళీ మన ఛానల్లో మరొక వీడియోతో కలుద్దామండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి.